ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకృతిలో కొన్ని మొక్కలు సిటీల్లో విడుదలయ్యే పొల్యూషన్ని, కెమికల్ కాంబినేషన్స్ని తొలగించి గాలిని శుద్ధి చేసి స్వచ్ఛతగా మనం పీల్చుకునే ప్రాణవాయువుని మార్చి మనకు అందించే ప్రయత్నం చేస్తాయి. అలాంటి ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని మనం ఇంట్లో పెంచుకుని అలాంటి ప్లాంట్స్ విడుదల చేసిన గాలిని మనం పీల్చటం ద్వారా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఇప్పుడు అందరూ ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్ ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి వాటి పట్ల మీకు లాభాన్ని ఇచ్చే 3 ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ని నేను మీకు తెలియజేస్తాను. అలాంటి వాటిలో మొట్టమొదటిది తులసి మొక్క, రెండవది అలోవీరా, మూడవది మనీ ప్లాంట్. ఈ 3 ఎయిర్ ప్యూరిఫైయర్స్గా బాగా ఉపయోగపడతాయి. ఇందులో అలోవెరా మాత్రం 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దానికున్న గొప్ప గుణం అది. 24 గంటలు ఎయిర్ ప్యూరిఫైయర్గా బాగా పనికొస్తుంది. తులసి 20 గంటలు ప్రాణవాయువుని విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఇటు 20 అవర్స్ ఆక్సిజన్ సప్లై చేస్తాయి. చాలా చెట్లు తెలుసు కదా, 12 గంటలు కార్బన్ డైఆక్సైడ్, 12 గంటల ఆక్సిజన్ విడుదల చేస్తుంటాయి. కానీ తులసి 20 గంటల ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. 24 అవర్స్ ఎయిర్ ప్యూరిఫైయర్లా పనికొస్తుంది అనమాట. మనీ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది మెయిన్గా ఆక్సిజన్ కంటే కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్కి బాగా పనికొస్తుంది. ఇది కంప్లీట్ ఇండోర్ మనీ ప్లాంట్ అనేది. ఇది ఏమీ లేదు, మీరు అంత మనీ ప్లాంట్ తీగ గుచ్చిన కొమ్మ గట్ట గుచ్చితే చాలు, మొక్క ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది. చక్కగా మీరు చిన్న ప్లాస్టిక్ కుండీలు ఏదైనా కొబ్బరి పొట్టు ఇట్లాంటిది వేసి పెట్టండి. ఏమీ లేనప్పుడు కాస్త నీళ్ళల్లో ఈ మనీ ప్లాంట్ వేసేసి ఉంచిన ఆ నీళ్లు తీసుకోవడం పెరుగుతుంది అనమాట. మట్టిలో ఉన్నప్పుడు గ్రోత్ బాగుంటుంది. అందుకని కిటికీల దగ్గర మనీ ప్లాంట్ అట్లా పెట్టేసుకుని లోపల బయట ఆ కిటికీకి పైన కర్టెన్ రాడ్స్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటిది ఏదైనా చోట ఇంకేదైనా రాడ్ కానీ ఏదైనా తేగ కానీ వేసేస్తే దానికి అల్లిచ్చేస్తూ ఉంటే కిటికీల దగ్గర కొద్దిగా బయట ఏలాడుతూ ఉంటాయి కదా మనీ ప్లాంట్స్, ఆ గాలి వాటి నుంచి వస్తుంది. కాబట్టి ఆ వచ్చే గాలి ప్యూరిఫికేషన్ చేయడానికి మనీ ప్లాంట్ అలా బాగా అట్లా ఉపయోగపడుతుంది అనమాట. తులసి చెట్టు సర్వసాధారణంగా అందరూ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ తులసిల్లో మీకు ఏ రకాలు అందుబాటులో ఉంటే ఆ రకాన్ని ఉపయోగించుకో. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఏది కుదిరితే దాన్ని. ఈ తులసి చెట్లు కూడా కుండీల్లో పెంచుకోండి. మామూలుగా తులసి కుండి మనకి గుమ్మం బయట ఎక్కడో ఎదురుగుండా అట్లా ఉంటుంది. రోజు దానికి స్నానం చేసిన తర్వాత కాస్త పసుపు కాస్త రాసి బొట్లు పెట్టేసేసి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ గండం పెట్టుకుని కాసేపు అట్లా వచ్చేస్తాం. కానీ అట్లాంటి చోట ఉంచుకోండి పూజకి రోజు. కానీ మీ బెడ్రూమ్ దగ్గర కిటికీలు బయట ఎక్కడన్నా ప్లాస్టిక్ కుండీలు, ఒక 5-6 కుండీల్లో తులసి అట్లా పెట్టేసి ఎదగనివ్వండి. ఆ తులసి ద్వారా మన గాలి లోపలికి రావాలి కిటికీల్లోకి. అంటే తులసి చెట్లకు తగిలి ఆ గాలి తులసి చెట్లు దాటుకుని కిటికీల్లో గుండా గాలి ఇంట్లోకి వస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా తులసి చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. 24 అవర్స్ ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తులసి మనం ఇంకా బాగా గుబురుగా రావాలి అన్నప్పుడు మనం పైన వచ్చినప్పుడల్లా కట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఎండిపోతూ ఉంటాయి, కొమ్మలు ఎక్కువ రావు, గుబురు రాదు. కట్ చేసేటప్పుడే గుబురు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ కట్ చేసినప్పుడు ఆ తులసి ఆకులన్నీ కాస్త నీళ్ళల్లో మరిగించుకుని ఆ కషాయం లాగా వస్తుంది కదా, అలాంటి దాన్ని కాస్త తేనె నిమ్మరసం కలుపుకున్నాడు అప్పుడప్పుడు త్రాగొచ్చు అనమాట. కొంతమంది హెర్బల్ టీలు తయారు చేసుకునేటప్పుడు ఆ తులసి వాడుకోవచ్చు. అలా కట్ చేసుకున్న వాటిని అసలు పారేయకండి. ఆకులన్నీ గిల్లి ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుని ఆ తులసి పొడి కషాయాల్లో డైరెక్ట్గా ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. ఆ తులసి పొడి తేనె కలిపి నాకొచ్చు, ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకని 15 రోజులు 20 రోజులకు ఒకసారన్నా 10 రోజులకు ఒకసారి అట్లా కటింగ్ ఇస్తుంటే చాలా మంచిగా చిగురు వచ్చేస్తూ బాగుంటుంది అనమాట. చక్కగా మనకి ఈ తులసికి విత్తనాలు వస్తుంటాయి, అవి ఎప్పటికప్పుడు తుంపేస్తూ ఉండండి. అవి తుంపేసేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. మనకి మంచి గుబురుగా బాగుంటుంది అనమాట. ఈ తులసిని అట్లా తినటమో, తులసి ఆకులు రోజన్నీ కట్ చేసేసి కడిగేసుకుని నీళ్ళల్లో వేసేసి ఉంచేసేయండి నైట్.
మార్నింగ్‌కి ఆ నీరు తులసి వాసన పట్టి మంచి ఫ్రెష్‌గా తీర్థంలో చూడండి తులసాకులు వేసేసరికి ఆ తీర్థం యొక్క వాసన స్పెషల్‌గా నీళ్లు కూడా మనం త్రాగేవి మంచి ఫ్లేవర్‌గా ఉంటాయి. తులసి ఫ్లేవర్‌తో ఈజీగా తాగగలుగుతాం. ఇక అలోవెరా ప్లాంట్ కొంచెం వెలుతురు, కొంచెం సెమీ షేడ్ ఎండ పడితే బావుంటుందనమాట. మరి ఇండోర్ కాకుండా తులసి కూడా అట్లాగే. మనం బాల్కనీల్లో మనకి కిటికీలు బయట ఏదైనా వెంటిలేటర్స్ అట్లాంటివి ఉంటే అట్లాంటి చోట కొంచెం అలాంటి చోట పెట్టుకున్నా సరిపోతుంది. అలోవెరా కూడా 5, 6 కుండీలు 4 కుండీలు వేసి పెడితే దాన్ని లోపలికి వాడుకోవటానికి పనికొస్తుంది. జ్యూసుల్లో వేసుకొని పనికొస్తుంది. దాన్ని స్వీట్లుగా వాడుకోవటానికి పనికొస్తుందనమాట. దీనిని ముఖ్యంగా మనం ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అందుకని అట్లా ప్లాంట్ ఉన్నా కానీ ఎయిర్ ప్యూరిఫికేషన్ మరి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఈ బెనిఫిట్ వస్తుంది. కట్ చేసి వాడుకుంటూ ఉంటే కూడా మనకు అనేక పిలకలు పుడుతుంటాయి కదా! చక్కగా అట్లా గ్రోత్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అందుకని ఇలాంటి 3 రకాల వాటిని మనం ఇంట్లో వరండాల్లో, బాల్కనీల్లో పెంచుకుంటూ సాధ్యమైనంత వరకు ఫ్రెష్‌గా వీటిని వాడుకునే ప్రయత్నం చేస్తే అనేక రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్‌ని ఈ 3 కలిగి ఉన్నాయి. అందుకని విషక్రిములను చంపడానికి, వైరస్ బ్యాక్టీరియాలు నిర్మూలించడానికి, ఫంగస్‌ని, బ్లాక్ ఫంగస్ లాంటి వాటిని కూడా నిర్మూలించడానికి ఇందులో ఉన్న పవర్ఫుల్ మరి క్రిమిసంహారక శక్తులు మన ఆరోగ్యానికి, రక్షణ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఇలాంటి వాటిని పెంచుకుంటూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో కెమికల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి మనం రక్షించుకోవడానికి సాధ్యమైనంత మన ప్రయత్నం ఇట్లాంటి మంచి కొన్ని చేస్తే బాగుంటుందని ఈ అవగాహన మీకు కలిగించాం. అవకాశం ఉన్న వారంతా ప్రయత్నించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.